నగరపాలక సంస్థ ద్వారా ప్రజలకు ఇంకా ఎలాంటి మెరుగైన పాలన అందించాలి, పౌరులకు న్యాయమైన సేవలు అందించాలంటే ఆర్థికపరమైన అంశాల్లో ఎలాంటి అభివృద్ధి సాధించాలనే అంశాలపై కార్పొరేషన్లో ఉన్న వివిధ విభాగాల అధికారులు సలహాలు, సూచనలు తీసుకుని ప్రభుత్వానికి నివేదిక సమర్పిస్తానని రాష్ట్ర స్థాయి 5వ ఆర్థిక సంఘం చైర్పర్సన్ ప్రొఫెసర్ ఎస్ రత్నకుమారి చెప్పారు. ఏలూరు నగరపాలక సంస్థ కార్యాలయంలో బుధవారం 5వ రాష్ట్ర స్థాయి ఆర్థిక సంఘ కమిటీ సమావేశాన్ని నిర్వహించారు. మున్సిపల్ కమిషనర్తో పాటు కార్పొరేషన్లోని వివిధ విభాగాల అధికారులతో ఈ సమావేశాన్ని ఏర్పాటు చేశారు. సమావేశంలో కార్పొరేషన్లో ఉన్న ఆర్థిక పరిస్థితి, నిధుల లభ్యత, రాబడి, ఖర్చులు తదితర అంశాలపై సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. కార్పొరేషన్ ఆర్థిక పరిస్థితి మెరుగుపరుచుకునేందుకు కమిషనర్ సంక్రాంతి వెంకటకృష్ణతో పాటు సిబ్బంది సైతం విలువైన సూచనలు చేశారని, ఉదాహరణకు ఇంటి పన్నులు, కుళాయి పన్నులు చెల్లించాలంటే కార్యాలయం వద్దకే కాకుండా డిజిటల్ పేమెంట్ విధానం పెడితే ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉంటుందని, కుళాయి పన్ను ఏడాది పాటు చెల్లించకపోయినా ఎలాంటి అపరాధ రుసుము లేకుండా కట్టించుకోవడం మూలంగా ఆర్థికపరమైన నష్టం ఏర్పడుతుందని, అలాగే చాలా ప్రభుత్వ కార్యాలయాలకు పన్నులు చెల్లించకపోవడం మూలంగా కార్పొరేషన్ ఆదాయానికి గండి పడుతుందని, ప్రభుత్వం నుండి పన్ను చెల్లించనవసరం లేదని ఎలాంటి ఉత్తర్వులు లేకపోయినప్పటికీ ప్రభుత్వ భవనాలకు సకాలంలో పన్నులు చెల్లించడం లేదని, ఈ విధానం కూడా కొంత నష్టం ఏర్పడుతుందని చెప్పారు. ఈ కార్యక్రమంలో 5వ రాష్ట్ర స్థాయి ఆర్థిక సంఘం మెంబర్ సెక్రటరీ డాక్టర్ కెవి రమణారెడ్డి, మెంబర్లు ఎంవీఎస్ పద్మారావు, ఎం ప్రసాదరావు, కాకి కృపారావు, ప్రజారోగ్య విభాగం అధికారి డాక్టర్ మాలతి, పట్టణ ప్రణాళిక విభాగం ఏసీపీ తిరుపతిరావు, ఇంజనీరింగ్ విభాగపు అధికారి ఎస్ఈజీ వెంకటేశ్వర్లు, ఎంఈపీ కొండలరావు, అకౌంట్ సెక్షన్ అధికారి లింగేశ్వరి, రెవెన్యూ విభాగం నుండి అరుణశోభ, అలాగే అసిస్టెంట్ ఇంజనీర్లు, టౌన్ ప్లానింగ్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. So this is East State Finance Commission ఏలూరుకు రావడం జరిగింది. ఉదయాన్నే జిల్లా పరిషత్ ఆఫీసులో గ్రామీణ సంస్థల విషయాలు కూలంకషంగా చర్చించడం జరిగింది. ఇప్పుడు ఏలూరు మున్సిపల్ కార్పొరేషన్ వచ్చాము. కార్పొరేషన్ మున్సిపల్ ఫైనాన్స్ కమిషన్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే గ్రామీణ సంస్థలు, అర్బన్ లోకల్ బాడీస్ యొక్క ఫైనాన్సెస్ పొజిషన్స్ ఎలా ఉన్నాయి అవి రివ్యూ చేసి దాన్ని ఎక్కువ చేయడానికి ఏం చేయాలి అని ఆలోచించడానికి, డిస్కస్ చేయడానికి వచ్చాము. అదేవిధంగా ప్రొఫెషన్ ట్యాక్స్లో ప్రాపర్టీ ట్యాక్స్లో ఇష్యూస్ ఏంటి, వాటర్ ఛార్జెస్లో ఇష్యూస్ ఏంటి, ఇవన్నీ కూడా బాగా డీటెయిల్గా డిస్కస్ చేసిన తర్వాత దీన్ని బేస్ చేసుకొని మేము ప్రభుత్వానికి కొన్ని రికమెండేషన్స్ ఇవ్వాల్సి వస్తుంది. ఆ రికమెండేషన్స్ కోసమే గ్రౌండ్ లెవెల్ రియాలిటీస్ అర్థం చేసుకోవడం కోసం మేము ఇక్కడికి రావడం జరిగింది. ఇక్కడ చాలా డీటెయిల్డ్గా అన్ని విషయాలు చెప్పడం జరిగింది. అది కాకుండా ఇక్కడ బేసిక్ నీడ్స్ ఎంతవరకు ప్రొవైడ్ చేయగలుగుతున్నారు అంటే వాటర్ సప్లై మీటరింగ్ పెట్టారా లేదా, వాటర్ సప్లై అందరికీ అన్ని హౌస్ హోల్డ్స్కి బెంచ్ మార్క్ ప్రకారం అంటే 135 లీటర్స్ పర్ పర్సన్ సప్లై చేయగలుగుతున్నారా లేదా, అదేవిధంగా అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్ ఎంతవరకు చేయగలిగారు, అదేవిధంగా సివరేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్స్ ఎంతవరకు చేస్తున్నారు, సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ మీద చాలా బేసిక్ నీడ్స్ ఎంతవరకు చేయగలిగారు, ఇంకా ఎన్ని గ్యాప్స్ ఉన్నాయి, అవన్నీ చేయాలంటే ఏ మేరకు వనరులు సమకూర్చుకోవాలి అని అడగడం జరిగింది. అవన్నీ సాల్వ్ చేయాలి, అందరూ ప్రజలు సంతోషంగా ఉండాలి అంటే ఈ కార్పొరేషన్కి ఎన్ని నిధులు కావాలి, ఎంత సమకూర్చుకోగలుగుతున్నారు, ఎంత వ్యత్యాసం ఉంది, ఆ వ్యత్యాసాన్ని కూర్చాలంటే ఏం చేయాలి అనే విషయం మీద మేము ప్రభుత్వానికి రికమెండేషన్ చేసి ఈ కార్పొరేషన్ని చక్కగా పనిచేయడానికి, సహకరించడానికి ప్రయత్నం చేస్తామని తెలియజేస్తాం.